సంస్థలు దగ్గర దగ్గర 9-10 మనము 10 సంస్థలు వెనుకబడ్డాం. దాంట్లో 8 శాంక్షన్లు ఉన్నాయి. కట్టుకుందామంటే ప్లేస్ లేదు. మళ్ళీ ఇప్పుడున్న కోర్టుకు కూడా అవకాశం వచ్చింది. గత 10 ఏళ్ల కింద వచ్చిండే ఆ రోజు బిల్డింగ్ చూపించక వాపసు పోయి మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ 10 ఏళ్ళు పడుతుంది మేము. కాబట్టి అది పోనివ్వకుండా మనం ఎక్కడున్నా ప్రజల సేవ చేస్తాం. కాబట్టి ఇది కూడా ప్రజలకు సేవ చేసే అంశమే. కాబట్టి మన బిల్డింగ్నే వాళ్ళకి చూపించి మేము బిల్డింగ్ అయినా మాది రెడీ ఉంది మేడం, అన్ని హంగులతో కూడుకుని ఉన్నదని చెప్పడం, ఇటువంటి సందర్భము నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. కాబట్టి మనం తొందరలోనే న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మిగతా అన్ని హంగుల్లో కూడా ఒక మంచి మక్తల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు మన చేతిలో సాధ్యమైనంత వరకు మనము మిగతా నియోజకవర్గాలతో నేను చాలా బాధపడుతూ ఉంటా. కొల్లాపూర్ కానీ, నాగర్ కర్నూలు కానీ పోతే, కల్వకుర్తి కానీ పోతే ఆ బిల్డింగ్లు, ఆ వ్యవస్థ, దానికోసం ప్లేసు మన దగ్గర చూస్తే ఎక్కడ వెతికినా కూడా స్థలాలు లేని పరిస్థితి ఉన్నది. దీన్ని కూడా అధిగమించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి మక్తల్ని మన తర్వాతి తరాలకి అందించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మనందరి మీద ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, అందరికి కూడా దేశ ప్రజలకు, మక్తల్ నియోజక ప్రజలకు, మక్తల్ ప్రజలకు అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.